హలో 22 కిషోర్ సార్ కిషోర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అందరికీ మెసేజ్ అందిందా? సార్ వచ్చింది సార్. ఇన్విటేషన్ అంటే పాస్వర్డ్ చేంజ్ అయింది కదా, అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నా. వచ్చి లింక్ సార్ అయితే వచ్చింది సార్. అంటే అది కాదు, ఇవాళ మీకు ఇచ్చిన లింక్లో పాస్వర్డ్ మారింది కదా, రెగ్యులర్గా వచ్చే పాస్వర్డ్ కాదు కదా. సార్ వచ్చింది సార్. ఓకే, ఎందుకంటే 8 మందే కనెక్ట్ అయ్యారు, క్లాస్ జరగలేదా ఏంటి? జరిగింది సార్. మరేంటి ఇంకా టైం అవ్వలేదని జాయిన్ అవ్వలేదు అనుకుంటా సార్. అంటే ఇదివరకు ఇక్కడ కాలేజ్ సిస్టమ్ నుంచి నేను జనరేట్ చేశాను, అందుకనే మీకు ఏంటంటే పాస్వర్డ్ అది తేడా వచ్చింది, రెగ్యులర్ పాస్వర్డ్ రాలేదు, అందుకనే డౌట్ వచ్చింది. సార్ ఓకే సార్. థర్డ్ అవర్ ఎవరు చెప్పారు? గణపతి సార్. సార్ ఏఎం సార్. సెకండ్ అవర్ అలాగే మేడం సార్. మార్నింగ్ ఫస్ట్ అవర్ క్యాడా? ఎస్ సార్. జరగలేదు సార్ క్యాడ్. సారా లీవ్ అండి సార్. సార్ లీవా? ఎస్ సార్. ఓకే. ఎందుకంటే థర్డ్ అవర్ షెడ్యూల్లో సబ్జెక్ట్ చూపించట్లేదు, అందుకనే డౌట్ వచ్చి అడిగాను నేను. అంటే థర్డ్ అవర్ లేదా ఫస్ట్ అవరే జరగలేదా? ఫస్ట్ అవర్ జరగలేదు సార్. అంటే స్లైడింగ్ చేయలేదా ముందుకి? చేయలేదు అనుకోండి సార్. ఓకే, ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన. ఓకే, అందరికీ ఒకసారి మెసేజ్ పెట్టు, పాస్వర్డ్ చేంజ్ అయింది కదా ఒకసారి. ఎస్ సార్. ఓకే సార్. లింక్ వెరిఫై చేసుకోమని. పది మంది ఎంటర్ అయ్యారే సార్. ఇంకా 12 అవ్వలేదని ఇంకా బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తున్నారు అనుకోండి సార్ కొంతమంది. ఓకే, ఇంకా 2 minutes ఉంది కదా అని వెయిట్ చేస్తున్నారా? సార్ మిడ్ టైం టేబుల్ వచ్చింది సార్. ఏది చూడండి సార్. మిడ్ 2 సార్. 3-2 T2 అది అఫీషియల్ కాదంటున్నారు కొంతమంది. సార్ ఇందాడ హెచ్ఓడి సార్ గ్రూప్ లో పెట్టారు సార్, అఫీషియల్ అండి సార్. ఓకే, నిన్న నేను అడిగాను, మొన్న సాటర్డే నేను అడిగితే మీ జేఎన్టీయూ వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో లేదు. ఎస్ సార్. ఆ రోజు ఈవినింగ్ పెట్టారు సార్, మిడ్ మాత్రం మార్నింగ్ పెట్టారు సార్, 10కి పెట్టారు సార్. అవునా, మీరు వెబ్సైట్లో పెట్టకుండా మీకు ఎలా వచ్చేసింది? సార్ వెబ్సైట్ లోనే పెట్టారు సార్, 10కి పెట్టారు సార్ ఫస్ట్ మిడ్. అవును, మేము 12ంటికి చూసాం, సాటర్డే 11-12 మధ్యలో చూసాం, అప్పుడు దాంట్లో లేదు. మరి సిసి కాలేజ్ ఫ్రెండ్ ఒక అతను పెట్టాడు సార్. అంటే మేము అనుకునేది కొంతమంది ఫేక్ క్రియేట్ చేశారేమోనని మేము డౌట్ పడి మేము ఎవరికి ఏం చెప్పలా, మాకు కన్ఫర్మ్ చేసుకోకుండా ఎలా చెప్తామని. అంటే అలా ఫ్యాకల్టీ పెట్టారండి సార్ తనకు కూడా. అంటే నేను ఎందుకంటే జేఎన్టీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను, నువ్వు నీ క్లాస్ అయిన తర్వాత చెప్పావుగా నాకు. ఎస్ సార్. అంటే జేఎన్టీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తే దాంట్లో ఏమీ లేదు. యాక్చువల్గా 12వ తారీఖు నుంచి ఏమన్నాడంటే 1 ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని ఫస్ట్ పెట్టాడు. ఎస్ సార్. తర్వాత ఏమన్నాడంటే పోస్ట్ పోన్ అన్నాడు. అవును సార్. అంతేగాని టూ ఎగ్జామ్స్ సంగతి మాకు చెప్పలా. ఇప్పుడు 3-2 మిడ్ అంటున్నాడు సార్. ఇప్పుడు 12th నుంచి 3-2 మిడ్డా? ఎస్ సార్. 3-2 సార్. థర్డ్ సెమ్, అదే లాస్ట్ ఇయర్ సార్. ఓ సెకండ్ మిడ్ జరగలేదు కదా? ఎస్ సార్. అదే సార్. చూద్దాం, నాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే నేను చెప్తాలే. ఓకే సార్. హెచ్ఓడి సార్ కూడా గ్రూప్ లో పెట్టారు సార్, 12th నుంచి సెమిస్టర్ అని, మిడ్ అని. ఏ మిడ్ అని? 3-1 3-2? 3-2 సార్. ఓకే, నేను వెరిఫై చేస్తాను, నేను చూడలేదు, నేను క్లాస్ ప్రిపరేషన్లో ఉన్నాను. ఓకే సార్. మరి మిడ్ అంటే ఆన్లైన్ మిడ్ పెడతాడా, ఏం చేయాలో చూడాలిగా మీరు. ఆఫ్లైన్ అండి సార్. హెచ్ఓడి సార్ కాలేజీకి వచ్చి రాయాలి అని పెట్టారు సార్. యూనివర్సిటీ జేఎన్టీకి వాడు కాలేజ్కి వచ్చే ఎగ్జామ్ రాయాలన్నాడు సార్. ఓకే, వాడు పంపించండి, ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ కౌన్సిలర్స్ పంపిస్తారు కదా మీకు ఇన్ఫర్మేషన్.
హెచ్ఓడి సార్ కూడా గ్రూప్ లో కాలేజ్కి వచ్చి ఎగ్జామ్ రాయాలని పెట్టారు. పెట్టారా కౌన్సిలర్స్ కూడా? హెచ్ఓడి సార్ పెట్టారు సార్ గ్రూప్ లో. అంటే కౌన్సిలర్స్ కూడా పెడతారు కదా మీకు మామూలుగా జనరల్గా ఇన్ఫర్మేషన్ వస్తే. అవును సార్. కౌన్సిలర్ సార్స్ ఇంకేం పెట్టలేదు. లేకపోతే మీ కౌన్సిలర్ సార్ని కాంటాక్ట్ చేయండి ఒకసారి గ్రూప్లో. గ్రూప్ ఎలాగో ఉందిగా, అవును సార్. కాంటాక్ట్ చేస్తే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటి తక్కువ మంది వచ్చారు కూడా, 33 మెంబర్సే. అన్న ఎగ్జామ్స్ అన్నారు కదా సార్. ఎగ్జామ్స్ అన్నారు కదా సార్. ఎగ్జామ్స్ అంటే మానేస్తారా? మానేస్తారు సార్. అసైన్మెంట్ ఇమ్మంటున్నారు. అసైన్మెంట్ ఎవరిని ఇచ్చారా? అసైన్మెంట్ ఇంకా ఎవరు ఇవ్వలేదు సార్. అసైన్మెంట్లు కూడా ఇమ్మని చెప్పారు మాకు. నేను 2 డేస్లో ఇస్తాను. ఈ వీక్ ఎండింగ్లో అసైన్మెంట్ ఇస్తా. మిడ్ సెమ్ ఉంది కదా సార్, తర్వాత ఏముంది సార్? తర్వాత ఇచ్చినా మేము మా డ్యూటీ ప్రకారం మేము డేట్కి ఇవ్వాలి కదా. తర్వాత మీరు ఎందుకు ఇవ్వలేదంటే మీరు మమ్మల్ని మేము డేట్కి ఇవ్వలేదని చెప్తారుగా. మేము డేట్ ఫాలో అవ్వాలి కదా. అవును సార్. మరి అది మీరు రాయాలి, దాన్ని ప్రింట్ తీసి పోస్ట్లో పంపాలి, లేకపోతే వచ్చినప్పుడు ఇవ్వాలి. ఈసారి గందరగోళంగా అయిపోయింది అకాడమిక్ ఇయర్ అంతా. క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది సార్ అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ క్యాన్సిల్ చేస్తారా? కాలేజీలకి 1 ఇయర్ అకాడమిక్ మనీ ఎవరిస్తారు? డిగ్రీలో కూడా రిమార్క్ పెడతారు సార్ అలా. డిగ్రీలో కూడా రిమార్క్ పెడతారేమో కదా సార్ క్యాన్సిల్ చేస్తే. ఏమవుతుంది, 5 years చేస్తే మీకు 5 years ఎందుకు చదివారో చెప్పుకోవాలి అప్పుడు. సార్ రిమార్క్ ఉండదు సార్, ఇది నేచురల్ కలామిటీ వల్ల వచ్చినవి. కాదు, రిమార్క్ కాదు. ఆ ఇయర్కి అలా ఉందని అందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అలాగే ఇయర్ క్యాన్సిల్ చేయరమ్మా. ఇయర్ని మేకప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఇయర్ని ఇలా ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సప్లిమెంటరీ ఈ రోజు నుంచి స్టార్ట్ సార్. వాళ్ళ నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరిగిపోతాయి. సార్ ఇంకా కంటిన్యూ సార్, ఇంటర్నల్ తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్ సార్, ల్యాబ్ ఎక్స్టర్నల్ తర్వాత సిమ్ సార్. సెమ్ ఎగ్జామ్స్ మరి ఏదో ఒకటి కంటిన్యూగా ఉంటాయి, తప్పదు. కాలేజ్ కూడా కంటిన్యూ సార్ తర్వాత. అంతే కదా, ఇదన్నీ అయిపోతే కాలేజీ కూడా కంటిన్యూ సార్. మరి ఇది అయిపోయిన వెంటనే 4-1 కూడా వచ్చేది కదా సార్, సేమ్ కష్టం అవుతుంది కదా సార్. ఇది అయిపోయిన వెంటనే 4-1 ఇంటర్నల్ వస్తాయి, 4-1 ఇవి వస్తాయి. మరి అందుకనే చదువుకోండి, నోట్స్లు ఇచ్చాం కదా ముందే. సార్ ఏంటి 60 మంది వచ్చారేంటి ఇవాళ? చదువుకుంటున్నారు సార్ అందరూ. చదువుకుంటున్నారా? ఎగ్జామ్స్ కదా సార్. ఏం ఎగ్జామ్స్? మిడ్ ఉందని చదువుకుంటున్నారు సార్. మిడ్ ఎగ్జామ్? అప్పుడే మిడ్ ఎగ్జామ్ చదివేసి అంత స్పీడ్గా ఉన్నారా? అంటే 7 నెలల గ్యాప్ కదా సార్. సార్ అది మిడ్ 3-2 ఎవరికి యావరేజ్ లేదు సార్, అందుకే ప్రిపేర్ అవుతుంది సార్. మాకేమీ ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. క్వశ్చన్ పేపర్ ఇమ్మని మాకేమీ డేట్, టైం టేబుల్ ఇవన్నీ రాలేదు. ఓకే సార్. మాకు టైం టేబుల్ వస్తుంది కదా, మీకు రేపు ఎల్లుండిలో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సాటర్డే కదా పెట్టింది, రేపు క్లారిటీ వస్తుంది. ఓకే, కెన్ వి స్టార్ట్ ది లెసన్? 12:05 అయిపోయింది. స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. Okay, hydroelectric power plants. The hydroelectric power plants plays a very important role in the development of country. The power generated by water is the power generated from the water is cheapest and its perpetual source of energy. That is the development of hydroelectric power plant plays very important role in the development of country, because the hydroelectric power plant is not only for power production, it is for agricultural purpose, for storage.
The hydroelectric power plant plays very important role in the development of a country. The power generated ఏంటిది ప్లీజ్ రిమూవ్ ది విండో అవే అని వస్తుంది. The hydroelectric power plant helps us for irrigation purpose, for a flood control purpose, in addition to the power generation. Nearly 30% of the total power of the world was generated by hydroelectric power plants. It is also the cheapest source of power. What energy will be converted in hydroelectric power plant? In hydroelectric power plant, energy of the water is utilized to drive the turbine. What is energy of the water? The energy possessed by the water due to its potential energy. What is potential energy? Because of its gradational difference. Water flow from high altitude to low altitude. That's why rivers flow from that is low, from a high altitude to low altitude of the sea, where it joins to the sea because of the potential energy. Because the potential energy is converted into kinetic energy initially, then we can convert that kinetic energy into a mechanical energy in the turbine. Thereby we produce the electrical power. Therefore, that is the power developed from the falling water is calculated by using the formula. మీరు hydraulic machines చదివారు కదా, hydraulic machines చదివారా? సార్ దాంట్లో what is formula for power? Power is equal to rho g QH, or I can call it as WQH. WQH. What is WQH? What is W? Is specific weight of water. W is equal to rho into G, density of water into acceleration due to gravity. That's why I'm writing P is equal to rho G QH, where P is hydraulic power in watts, the power produced in watts. The acceleration due to gravity in SI units is 9.81 meters per second square. Density of water is 1000 kg per meter cube. Q is quantity of flow discharge meter cube per second. H is height of water falling. Height of water falling. Therefore, weight of water falling. Okay, now I am substituting the values in the above equation. 1000 density, 9.81 G, QH, and I am multiplying with efficiency of a turbine and a generator, that combined efficiency. That is, we can give you, suppose if I am not multiplying with T, we are getting kilowatts. అర్థమైందా? ఈ 1000ని కిలోవాట్స్ కింద రాసుకుంటే 9.81 QWH into efficiency is kilowatts. For a duration of time interval kilowatt hour కావాలనుకోండి, ఓకే చెప్పు. $71. హలో 22. సార్ చెప్పండి సార్. 371 రైజ్ హ్యాండ్ చేసాడు చూడు, ఏంటో నాకు స్పీకర్లో మాట్లాడలేదు. అంటే తన మిస్టేక్ ప్రెస్ చేసినట్టున్నాడు సార్. ఓకే ఓకే, దట్ ఈస్ ఈ 1000ని కనుక మన కిలోవాట్స్లో రాసుకున్నట్టయితే వీఆర్ గెటింగ్ కిలోవాట్స్. మామూలుగా మన 1000 వేస్తే వాట్స్లో వస్తుంది. సపోజ్
Suppose if I want a kilowatt per hour, హలో ఎవరిది ఎవరిది హలో ఎవరిది Okay, now I want for a duration interval of time t, I want to calculate power kilowatt hour, not kilowatt per hour, kilowatt hour. That is multiply with t. Therefore, 9.81 QH into efficiency with that is we will give you the final formula. The first formula is basic formula, that is rho g QH in watts. From the equations 1 and 2, we can calculate, we can generate the from 1 and 2, we can observe that the generation of electrical power, the generation of hydroelectric power will be depends upon two quantities. One is discharge of the water and another one is head available. It is two parameters. The density is constant, G is a constant. Therefore, what is the hydraulic power developed will be depends upon the two parameters. One is called Q and H. What is Q? Discharge. What is H? Head available. Therefore, the energy generated in the hydroelectric power plant depends upon quantity of water and potential energy available at that particular site. Suppose if I take for a given power output, if head is more, if the head available is more, then discharge will be less. Suppose if for the same power plant, if the head available is low, then discharge is low, then we can get a same power output. Suppose if the head is low, then we can increase the Q. Discharge is more, then we can get the same power output. Therefore, both suppose if the head is more, we need less discharge. If the head is less, we need more discharge. That is very important. How you get head? By constructing a dam over a river, thereby we can form a reservoir and we can control the height. Thereby, the discharge and height are the head available and the discharge available depends upon topography of the dam. Because the water availability depends upon the rainfall of that catchment area. If that is the water availability will be depends upon the monsoons. Now, the conversion is a small part of a hydrological cycle or evaporating cycle. It is a small part of what is that is the hydraulic power plant will be hydro projects will develop the following purpose. One is to control the floods, generation of power, storage of irrigation water, storage of drinking water. That is the purpose of hydro projects. Already ఇందాక చెప్పాం కదా. స్క్రీన్ షేర్ కనబడుతుందా? హలో సార్ కనిపిస్తుంది సార్. ఎస్ సార్. పాజులో ఉందని వస్తుంది నాకు ఇక్కడ, అందుకని అడుగుతున్నాను నేను. Okay, what is hydrological cycle or that is evaporating cycle? Evaporation cycle. సార్ స్క్రోల్ అవడం లేదు సార్. ఓకే, పేజ్ స్క్రోల్ అవడం లేదు సార్, స్టక్ అయిపోయింది సార్. ఓకే, మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, కనబడుతుందా? This is the hydrological cycle or evaporating cycle. That is the clouds, the rainfall. That is what is precipitation is nothing but the water falling from the clouds. Any form of water falling to the earth from the clouds is known as, from the sky is known as precipitation or a rainfall. Broadly, we can call it as a rainfall. The particular name is called precipitation. What is precipitation? The form of any form of water we can be getting to the earth from the sky is known as precipitation. What are the we are getting rainfall, snow, hails and stills. These are the
precipitations coming from the, what is rain? Rain is nothing but water by monsoon. Snow is winter season, the water evaporated will be condensed back to this. Hills and stills అంటే ఏంటంటే we can వడగళ్ళ వాన అంటాం కదా, the వడగళ్ళ వాన, that is snowfall. These are called precipitations. The cloud nunchi we are getting the water, that is what the total precipitation of water is. Now while falling from the water from the ground, some water will be evaporated, that is evaporation while falling. Some water will be collected in the lakes and they can be evaporated. The water will be evaporated from the land. The water will be evaporated by its, that is by the plants, by its evaporation process. And water is evaporated from the oceans. These are all water vapor will be formed into a water vapor. By cooling this water vapor, we are getting a clouds. When these clouds are further cooled, we are getting a rain. What is that is the cycle is repeating. This is called hydrological cycle, or we can call it as power cycle. Advainda? Hello? సార్ అర్థమైంది సార్. Very important term is what is runoff. Okay, now what are the advantages of? What are the advantages of the first advantage of hydroelectric power plant is it is highly reliable and maintenance cost and operation charges are very low. The plants are highly reliable and its maintenance and operation charges are less. So that is the first advantage. Second advantage is the plant can be run and synchronized in a few minutes. And the plant can be stopped, or we can run the plant and we can synchronize it with a transmission system in a few minutes. That is another advantage. Load can be varied quickly by rapid changing. The load demands can be met without any difficulty. Load fluctuations, whenever we need more power, we can allow a more water or a more kinetic energy of water, thereby we can get a more power generation. Therefore, load demand can be maintained without any difficulty. The plant has no standby losses. The plant has no standby losses. Suppose if I am coaling is we can stored in the dump yards, what happens? Some coal will be disintegrated and some will be losses will be taken place. And another very important one is no fuel charges. In hydraulic power plants, there is no need of fuel. That is, we are using a water which is freely available. There is no fuel charges. Efficiency of the plant doesn't change with age. Because the efficiency of the plant doesn't change with age. That is because moving parts are very less. Thereby, wear and tear will be very less. Therefore, efficiency don't change with this. The cost of generation very little with the passage of time. The power cost will be very low when compared to other systems. What are the disadvantages of hydroelectric power plants are? Initial cost of the plant is very high. We need very costly, that initial investment is very high. And another one is the hydroelectric power plant takes much longer design and execution. Whenever we are designing the power plant, we need a total, that is a rainfall, and what are the good selection of site, what are the design parameters you have to take care of this one, and the execution will take very large time. Suppose if you see that is Polavaram Dam will be constructed within more than 2 years, 3, 4 years. Therefore, it will take a designing aspect as an important one. Another one is execution. The plants are usually located in hilly area and far away from the load center. The another very major disadvantage is the hydroelectric power plants are located at far away places like hill and ghat sections, and it is far away from the load centers. Whenever it is far away from the load center, you have transmission and transformation charges are very high. We need a power lines. The output of the electrical plant is never constant due to vegetation of monsoon. That is, the output of the electrical plant is never constant due to variation of monsoons and their dependence on rate of flow of water in the river. That is another very important one is the capacity of the plant is not constant
all the time, because the availability of water depends upon the monsoons and it depends upon the rate of flow of water in the river. Therefore, we can శ్రీశైలం డ్యామ్ అనుకోండి, సమ్మర్లో క్లోజ్ చేసేస్తాం, వాటర్ ఇరిగేషన్ పర్పస్ స్టోర్ చేసి ఎలక్ట్రికల్ పవర్ని షట్ ఆఫ్ చేసుకుంటాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు మోర్ పవర్ జనరేషన్ చేసుకుంటాం. కాబట్టి ఆల్వేస్ పవర్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. Therefore, that is because it's interdependent, the power production is dependent upon the water. Water will depends upon the monsoons on the catchment area and the dependence of flow rate of water in the river. The flow rate of water depends upon that is the rainfall in the catchment area. Okay, very important one is what is a runoff. Runoff is nothing, is the term generally used, or the runoff or precipitation. Runoff or precipitation may be defined as the total condensation of moisture reached from the earth in any form. Whatever the water form we are reaching the earth will be condensed by as a water. That is called precipitation, or we can call it as a runoff water. Would include in the form of rain, that is the water in the form of rain, ice, snow, hails and slits, etc. The evaporation represents practically all the portion of the rainfall doesn't reach the runoff. What is runoff? The runoff is the part of water rainfall which is flowing through the catchment area on the surface of water on surface of earth is known as runoff water. The part of water rainfall through which flow through the catchment area. మన catchment area లో పడిన precipitation అంతా కూడా మనకి ఫ్లో ఆఫ్ వాటర్ కింద రాదు, కొంత ఎవాపరేషన్ లాసెస్ పోతాయి. ఎవాపరేషన్ లాసెస్ పోగా మిగిలిపోయి క్యాచ్మెంట్ ఏరియాలో ఎర్త్ మీద ఫ్లో అయ్యే, సర్ఫేస్ మీద ఫ్లో అయ్యే వాటర్ ఎంత అవైలబిలిటీ ఉందో అంత అవైలబిలిటీ ఆఫ్ వాటర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ రన్ ఆఫ్ ఆర్ ప్రెసిపిటేషన్ అంటాం. వాట్ ఈస్ run off? The part of water in the rainfall which is flowing through the catchment area on the surface of the earth is known as a runoff. As the rain falls upon the drainage basins, a portion is evaporated directly by sun. Because the portion of water evaporated by sun, another portion is absorbed by growing plants and the crops. Some water will be absorbed by the plants and the crops while flowing through the earth, and some water will be percolates into the ground, that is seepage of water into a groundwater. The remaining portion of the rainwater flows over the surface of the earth is known as runoff. Okay, and that is the runoff. The runoff is represented by R is equal to P minus L, where P is precipitation by rainfall. By our next one is by minus of all losses. By all losses. That is runoff is equal to precipitation, that is precipitation by rainfall. That is total rainfall in the form of total water condensed in the form of rainfall is known as precipitation. Is known as precipitation. What is precipitation? The total amount of water condensed back in the earth is known as precipitation. Precipitation minus losses. What are the losses? That is P minus L. P is precipitation minus L. What are the total losses? Evaporation from the land and water surface. That is called evaporation losses. Evaporation of transformation, which is vaporized water from the breathing process of vegetable matter. That is called osmosis process. For preparation of food, they can absorb oxygen, they can absorb the carbon dioxide, they can liberate oxygen, and they need that evaporate, that is temperature is controlled by its evaporation of water. Atmospheric evaporation, while okay, that is total runoff is equal to total precipitation minus total evaporation losses. That is total runoff can be specified by the total runoff can be expressed as centimeters of water. Runoff can be expressed as a total centimeters of water per week, per day, or per month, or per year, average basis. That is, the runoff can be expressed as centimeter of water drainage area fed from the river for the period of, for the stated period. That is, period means
that is 1 day or 1 week or 1 month or 1 year. You take you can make a data from this one. That very important one is the factors affecting the runoff. The factors affecting the runoff. They can ask in your examination like that. What is the runoff? How you calculate the runoff and what factors affecting the runoff? Nature of precipitation. Short and hard showers may produce a relatively little runoff. Short and hard showers ante that is short interval of time lo heavy showers vachinattaithe that is the little runoff will be there because the rain lasting longer time will results more runoff. The rain ఎక్కువసేపు కనుక ఉంటే లాంగర్ డ్యూరేషన్లో కనుక ఉంటే దాన్ని ముసురు పట్టిందంటాం చూసారా అప్పుడు సాయిల్ హలో 22 సార్ రాంబాబు సార్ స్క్రీన్ క్లోజ్ అయిపోయింది సార్. ఓకే పవర్ ఇంటరప్షన్ వచ్చింది. సరే. Okay, now the nature of precipitation. Nature of precipitation is short and hard showers may produce relatively little runoff. Rains during lasting longer time results a larger runoff because whenever the larger time that is raining is taken place, the earth becomes saturated and the rate of seepage will decrease and the more flow of water will be taken place. And also humidity of the atmosphere lowers the evaporation, a result of increasing of runoff. షార్ట్ అండ్ హార్డ్ షవర్స్ వలన రన్ ఆఫ్ పెద్ద ఎక్కువ ఉపయోగం ఉండదు. లాంగ్ టైం డ్యూరేషన్లో పడిన రెయిన్స్ వలన ద రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది బికాస్ ది సాయిల్ సీపేజ్ తక్కువ ఉంటుంది అండ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి రిజల్టెంట్ ఇంక్రీజింగ్ ది రన్ ఆఫ్. నెక్స్ట్ ట్రోపోగ్రఫీ ఆర్ క్యాచ్మెంట్ ఏరియా. స్టీప్ అండ్ స్క్రీన్ ఇన్ ద రన్ ఆఫ్ అండ్ ఇట్స్ మెజర్మెంట్ చూపిస్తుంది సార్. ఇంకా స్లైడ్ ఇప్పుడు సార్ ఫ్యాక్ట్ సార్ చూపిస్తుంది. ఇంటర్నెట్ ప్రాబ్లం కాలేజీలోది. సార్ ఓకే సార్. Next, the topology of catchment area. That is the next steep and imperceptible. Suppose the area hills మీద పడింది అనుకోండి, that steep areas మీద పడింది అనుకోండి వాటర్ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది. అదే ఫ్లాట్ ఏరియా మీద పడింది అనుకోండి టోటల్ రన్ ఆఫ్ అంతేనా. Steep and impervious areas will produce a large percentage of total runoff. The water falls quickly and absorption and evaporation losses will be small. స్టీప్గా ఉన్న ఏరియా మీద రెయిన్ఫాల్ పడింది అనుకోండి ఏమవుతుంది, వాటర్ ఫ్లో వెరీ ఫాస్ట్గా ఉండి సీపేజ్ తక్కువ ఉండి రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న దట్ ఈస్ టోపోగ్రఫీ అండ్ ది క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ది టోపోగ్రఫీ. జియాలజీ ఆఫ్ ది ఏరియా. రన్ ఆఫ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది సర్ఫేస్ అండ్ నేచర్ ఆఫ్ ది సాయిల్. Like rocky soil will have a more runoff, while the soft and sandy soils will have a less runoff. Next one is suppose మన కనుక రాకీ సాయిల్ ఉందనుకోండి less absorption of water will take in place. అదే sandy soil, soft soils ఉన్నాయనుకోండి more seepage of water taken place and runoff will decrease. Therefore, geology of the area. Metrology. Evaporation varies with temperature. Now that is the metrology is nothing but the psychrometry. Evaporation varies with temperature, wind velocity and relative humidity. Evaporation అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, R&Dలో చదివారు కదా. Evaporation depends upon the dry bulb temperature, wind velocity and relative humidity. Runoff increases with low temperature, low wind velocities and high relative humidities and vice versa. Runoff ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉండి లో విండ్ వెలాసిటీ తక్కువగా ఉండి లో విండ్ వెలాసిటీ ఉండి హై రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటే ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. దేర్ బై వీ కెన్ గెట్ మోర్ రన్ ఆఫ్.
Vegetation. Evaporation and seepages are increased by cultivation. The cultivation opens the roughness of the hard and smooth surface, promotes seepage. Thick vegetation like forests and consumes a portion of rainfall as it acts as obstruction from, okay, now that is vegetation. కల్టివేషన్ దట్ ఈస్ కల్టివేషన్ ల్యాండ్ మీద కనుక వాటర్ ఫ్లో అయితే మోర్ సీపేజ్ ఉంటుంది. అదే రాకీ సర్ఫేస్లో మీద ఉన్నట్టయితే తక్కువ ఉంటుందని చెప్పాం. అలాగే థిక్ వెజిటేషన్ ఉన్న లైక్ ఫారెస్ట్ అయి ఉన్నాయనుకోండి, థిక్ ఫారెస్ట్ ఉన్నాయనుకోండి, కన్జ్యూమ్స్ సమ్ పోర్షన్ ఆఫ్ ద రెయిన్ఫాల్. therefore we can decrease the rainfall, that vegetation, because water, that plant needs water, plant absorbs water, plant needs water, thereby that vegetation ఎక్కువ ఉందంటే it will absorbs more water, thereby what happen, runoff will decrease. Size and shape of area. Larger area will give you more, the catchment area ఎక్కువగా ఉంటే, that is large area ఉంటే large runoff ఉంటుంది. Wide area ఉంటే will give you greater runoff, whereas narrow area will give you lesser runoff, that area. అర్థమైందా? What are the factors? Nature of precipitation, topography of catchment area, geology, meteorology, vegetation, size and shape of area, that is shape and shape of catchment area. How you measure the runoff? How you measure the runoff? The runoff can be measured daily, monthly, and yearly. It can be measured by the following methods. One is by falling rain, the rain falling records, from rain falling records, because meteorology department will collect our daily rainfall, temperatures, and all wind velocity, all these details for a longer period of time. They will be stored. These data can be used to calculate the runoff. Okay, screen కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? సార్ కనిపిస్తుంది సార్. పాజ్ అని వచ్చింది, అందుకని అడుగుతున్నా. మూమెంట్ కనబడుతుందా? ఎస్ సార్. Okay, now second method is empirical formulas. సార్ ఆగిపోయింది సార్ స్క్రీన్. Okay, ఇప్పుడు ఎస్ సార్ కనిపిస్తుంది. one is from rainfall records. First method is from the rainfall records. Second method is from empirical relations. Next one is, third one is runoff curves and tables, from the runoff tables and curves. The next one is observation of discharge method. There are 4 methods to calculate the measurement of runoff. First one is by rainfall method. In this rainfall method activity recorded over long period of time and average rainfall over the catchment area is determined. మనకి ఏలూరుకి మాన్సూన్ దట్ ఈజ్ ఈ సంవత్సరం ఎంత పడింది అనేది మెట్రాలజీ డిపార్ట్మెంట్ విల్ క్యాలిక్యులేట్. అలాగే దట్ ఈజ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ రికార్డ్ అంతటినీ కూడా రెయిన్ఫాల్ రికార్డ్ కలెక్ట్ చేసి యావరేజ్ రెయిన్ఫాల్ ఆఫ్ ది క్యాచ్మెంట్ ఏరియా కెన్ బి డిటర్మిన్డ్. కన్సిడరింగ్ ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది రన్ ఆఫ్, ఉండే టైప్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా ట్రోపాలజీని బట్టి దట్ ఈస్ రన్ ఆఫ్ కోఎఫిషియంట్ విల్ బి డిటర్మిన్డ్. రన్ ఆఫ్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ద సింపుల్ ఈక్వేషన్ ఈజ్ రన్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు rainfall into coefficient, runoff coefficient. Okay, suppose if the 90% will be the coefficient, will be 10% will be losses and 90% water will be there. That is, coefficient calculation is very important factor. What is coefficient? The considering all factors affecting the runoff. Runoff ki affect a factors annitni consider chesi aa factors ni batti we will calculate a coefficient. Now that coefficient is multiplied with rainfall, then we can get a runoff. Okay, total average rainfall calculate chesi aa rainfall batti, that is akkada unna catchment area yokka topology ni batti, catchment area lo unna vegetation ni batti, type of soils ni batti, with all factors ni batti you can calculate the coefficient. That is, therefore you can rainfall multiply with coefficient will give you the runoff.
ఓకే, స్క్రీన్ కనబడుతుందా? సార్ కనిపిస్తుంది సార్. ఓకే, రన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ అయితే వీ విల్ టేక్ 0.9 అండ్ కాంక్రీట్ పేమెంట్స్ యాష్ హాల్ట్ ఇది అయితే 0.85, ఫారెస్ట్స్ అయితే 0.5 to 0.35, పార్క్స్ అండ్ ఫామ్ ల్యాండ్స్ అండ్ పాస్చర్స్ అయితే 0.5 to 0.35. దట్ ఈస్ మన ఉన్న టైప్ ఆఫ్ ట్రోపాలజీని బట్టి యూ విల్ క్యాలిక్యులేట్ ద రన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్. ఈ రన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ని బట్టి వీ విల్ క్యాలిక్యులేట్. ఓకే, second one is empirical relations. Empirical relations. Some empirical relations will be derived from this. Some empirical relation between the rainfall and the runoff will be established. They give you fairly accurate results. First method is Kaushal's formula. Runoff R is equal to P minus 4.811 T, where R is runoff, P is annual rainfall in mm, T is temperature in degrees centigrade. If I can substitute in this equation, I can get the runoff. This is empirical formula given by Ghoshal. Lingi's formula for Ghat region, the different regions have different, that is runoff is equal to 0.88 P minus 304.8, where P is average rainfall and R is runoff. For plain regions, that is P minus 177.80 P divided by 2540. That is plain region. Lancy formula, that is Lacy formula, R is equal to P divided by 1 plus 3084 F divided by PS, P into S, where R is runoff in mm of mercury, P is annual rainfall in mm of mercury, and F is monsoon duration factor. S is catchment area factor. Okay, these are the empirical relations. The empirical relations are calculated from the experimental data, not the theory. There is no proofs from these empirical relations. Advainda, I am giving you 4 empirical relations. One is Ghoshal formula. Next, Lingi's formula, Lacy formula. Lingi's formula will give you for different sections. One is Ghat section is different, plain section is different. Okay, any doubts regarding these two methods? Okay, but what is the problem with empirical relations is why we need so many empirical relations. If one empirical relation holds good for all these values, therefore we can use that one, because it depends upon the accuracy levels. We can select the formula that depends upon the catchment area topology. Runoff curves and tables. The formulas given above cannot be used universally during the variation in characteristics for different catchment areas and rainfalls. They will not give you a consistent results for the different catchment areas and rainfalls. However, some regions, for the same region, the characteristic remains unchanged. Same ఒకే రీజన్ కి మన అదే ఫార్ములాని కనుక యూజ్ చేసినట్టయితే that is unchanged, because the factors will be constant. Based upon the runoff coefficients are derived once for all. Based upon the design, runoff coefficients are derived from the graphs are plotted with one axis represents a rainfall, other one is runoff. We plot a graph between rainfall and runoff. The curves obtains the called curves of runoff curves. And alternatively, tables can also prepare to give you runoff at a certain value of rainfall for the particular region. మన స్టీమ్ టేబుల్స్ లాగానే ఆల్రెడీ మన డిఫరెంట్ వాల్యూస్కి మన కర్వ్స్ ప్లాట్ చేసి టేబుల్స్ లాగా ప్రొవైడ్ చేస్తారు పాస్ట్ డేటాను తీసుకుని. ద డేటాను బట్టి ఏంటంటే ద ప్రజెంట్ ఈ డేటా బట్టి ఇంత రైన్ఫాల్ ఉంది, నెక్స్ట్ ఇంత దట్ కోఎఫిషియంట్ ఏమో ఇంత ఉంది, seepage, that is we can call it as the
ది కోఎఫిషియంట్ ఎంత ఉంది చూసి ఆ కోఎఫిషియంట్ బట్టి దట్ వి డ్రా ఎక్స్ యాక్సిస్ మీదేమో రెయిన్ఫాల్ని, వై యాక్సిస్ మీదేమో రన్ ఆఫ్ని తీసుకుని వీ కెన్ డ్రా ఏ కర్వ్. ఓకే, any doubts regarding this up to this class? హలో సార్ నో సార్. వాళ్ళు చెప్పినంత వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ చెప్పింది ఏంటి? వన్ ఈజ్ hydrological cycle or evaporative cycle. Okay, what are the advantages and how you can calculate power for the total availability of water? What are the advantages of hydroelectric power plant? What are the disadvantages of hydroelectric power plant? What is the runoff? What is runoff and what parameters it affects what factors the runoff will affect? Now another one is how to calculate the runoff. 3 methods discuss చేసాము. 4th method next class we will discuss. Okay, any doubts regarding this one? Empirical relations, that is, will not give you consistent results for all catchment areas. ఒక్కొక్కది accuracy బట్టి we can use this formula for suitable region. Once we know the suitable formula, then we can use it for that is again and again for the purpose we can use that basic formula. అంటే దట్ యాక్యురసీ లెవెల్ కనుక ఎక్కువ ఉందనుకోండి మనం వాడే రీజియన్కి ఈ ఫార్ములా, దాని దట్ ఈస్ దట్ బెస్ట్ సూట్ దట్ ఎంపిరికల్ రిలేషన్ సూట్స్ టు దిస్ ఈక్వేషన్. దేర్ ఫోర్ వీ కెన్ ఫాలో దట్ ఈక్వేషన్ ఓవర్ ది ఇయర్స్. ఓకే, కెన్ ఐ క్లోజ్ దిస్ సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అది మరి 3-2 ఎలా సార్ మరి ఎగ్జామ్స్ పెడితే? దాని సంగతి ఇప్పుడు నేను ఎలా చెప్తానే, నాకేమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా. ఓకే సార్ ఓకే సార్. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్తాను. సార్ ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా సార్? ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఇస్తారయ్యా? ఓకే, కెన్ ఐ క్లోజ్ దిస్ సెషన్? సార్